ఆ వ్యాఖ్యలు రాహుల్ని విమర్శించడం కోసం చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కరీంనగర్ బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. 5 ఏళ్ల కిందట రాఫెల్ యుద్ధ విమానాలపై విమర్శలు చేసిన రాహుల్ వాటి కొనుగోళ్లలో స్కామ్ లేదని తేలడంతో కొత్త జపం అందుకున్నారని విమర్శించారు. 5 ఏళ్లుగా అదే పనిగా పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీలపై విమర్శలు చేస్తూ వచ్చిన రాహుల్ తీరా ఎన్నికల ప్రకటన రాగానే ఎందుకు సైలెంట్ అయిపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు అదానీ, అంబానీపై విమర్శలు ఎందుకు చేయట్లేదని నిలదీశారు. आपने देखा होगा कि कांग्रेस के शहजादे पिछले 5 साल से सुबह उठते ही माला जपना शुरू करते थे। जब से उनका राफेल वाला मामला ग्राउंडेड हो गया, तब से उन्होंने एक नई माला जपना शुरू किया। 5 साल से एक ही माला जपते थे, 5 उद्योगपति, 5 उद्योगपति, 5 उद्योगपति। फिर धीरे धीरे कहने लगे अंबानी अडानी, अंबानी अडानी, अंबानी अडानी। 5 साल से। लेकिन जब से चुनाव घोषित हुआ है, इन्होंने अंबानी अडानी को गाली देना बंद कर दिया। मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं, जरा इस शहजादे घोषित करें कि चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है, काले धन के कितने बोरे भर करके रुपये मारे हैं, क्या टेम्पो भर करके नोटे कांग्रेस के लिए पहुंची है, क्या सौदा हुआ है। आपने रातों रात अब अंबानी अडानी इनको गाली देना बंद कर दिया। जरूर दाल में कुछ काला है। 5 साल तक अंबानी अदानी को गाली दी और रातों रात गालियां बंद हो गई। मतलब कोई न कोई चोरी का माल टेम्पो भर भर करके आपने पाया है। मिथिलाराम, ये जवाब देना पड़ेगा देश को। మొన్నటి వరకు జాతీయ పార్టీల మధ్య రిజర్వేషన్ల అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది కూడా. కేంద్రంలో బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాక్ష్యాలతో సహా వివరించారు. దీంతో దేశవ్యాప్తంగా విపక్ష నేతలు కమలంపై విమర్శనాస్త్రాలు సంధించారు. దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినా జరగాల్సిన డ్యామేజ్ ఇప్పటికే కాషాయ పార్టీకి జరిగిపోయింది. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం అదానీ, అంబానీలకి దోచిపెడుతోందని రాహుల్ గాంధీ విమర్శలు చేస్తూ వచ్చారు. ఇటీవల ఈ విమర్శలు ఆపేసి వేరే అంశాలపై విమర్శలు చేస్తున్నారు. जल, जमीन, जंगल का जो हक है वो सारा का सारा इस संविधान ने आपको दिया है। नरेंद्र मोदी चाहते हैं कि इसको परे किया जाए और उनका पूरा का पूरा राज हो और आपके जो अधिकार हैं वो आपसे छीने जाए। ये उनका लक्ष्य है और हम उनको रोकने की कोशिश कर रहे हैं। भाइयों और बहनों, चाहे वो पब्लिक सेक्टर हो, चाहे वो रिजर्वेशन हो, चाहे वो शिक्षा हो, स्वास्थ्य हो, जो भी आज आदिवासियों को, दलितों को, पिछड़ों को मिलता है वो इसके कारण मिलता है। और बीजेपी के नेताओं ने साफ बोल दिया है कि अगर वो चुनाव जीतेंगे तो वो इस किताब को बदल के परे कर देंगे। इसलिए उन्होंने 400 सीट का नारा दिया था। 400 सीट छोड़िए, उनको 150 सीट नहीं मिलने वाली है।
उनके अलग अलग नेता कहते हैं कि हम रिजर्वेशन छीन लेंगे। रिजर्वेशन किससे छीनेंगे? आदिवासियों से, दलितों से, पिछड़े वर्ग से, इन लोगों से रिजर्वेशन छीना जाएगा। और मैं आपको इस स्टेज से कहना चाहता हूं, रिजर्वेशन को छीनने की बात छोड़िए, हम रिजर्वेशन को 50% से आगे बढ़ाने वाले हैं। రాహుల్ గాంధీ ప్రశ్నలకు చాలా రోజుల తర్వాత నోరు విప్పిన మోదీ సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 3 దశల పోలింగ్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత స్నేహితులపై దాడి చేయడం ప్రారంభించడం చూస్తుంటే కుర్చీ వణుకుతోందంటూ ఎక్స్ వేదికగా స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు మోదీ ఆదానీ అంబానీల విషయంతో పాటు డబుల్-ఆర్ ట్యాక్స్ అంశాలను లేవనెత్తారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ విమర్శలకు సమాధానంగా వాళ్ళు నా వాళ్ళు కాదు అని చెప్పుకునే ప్రయత్నం కూడా అయి ఉండొచ్చని నేతలు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో డబుల్-ఆర్ ట్యాక్స్ పేరిట రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మొత్తంగా తెలంగాణ గడ్డపై మోదీ చేసిన వ్యాఖ్యలు ఈసారి రిజర్వేషన్పై కాకుండా వేరే అంశాలపై డైవర్ట్ చేయడంతో ప్రజల్లో చర్చగా మారింది.